మనం ఎలాంటి సందర్భాల్లో ఖర్చులకు వెనకాడము? రవి అన్న సుధాకర్ అన్న మందు వైన్ షాప్ బంద్ ఉన్నప్పుడు ఎంత ఖర్చు పెడతాను మందు తీసుకురావడానికి బ్లాక్ లో. నేను సుధాకర్ నీతో కూర్చుంటే నేను సుధాకర్ తో కూర్చున్నాను కదా, కంటెంట్ ఉండదు ఆడ కూడా. నాకు అర్థం కాదు, మందు దానికి కంటెంట్ సంబంధం ఏంటి? ఆడ కూడా నాకు ఎక్కిందన్నా నేను ఇప్పుడు జోక్ చెప్తాను అనుకో, నేను ఏడ పారిపోను. చూసా ఎక్కిందంటే మళ్ళీ దిగిపోయింది, మళ్ళీ తాగొచ్చు అట్లా. నెక్స్ట్, ఏదైనా షాపింగ్ మాల్ ఓపెన్ చేయడానికి ఫేవరెట్ యాక్టర్ ని పిలవడానికి ఎలాంటి ఖర్చులకైనా వెనకాడు. నేను పిలిచారా? నేను సెలబ్రిటీ కాదు కదా. పటాస్ లో కనిపించినావు సెలబ్రిటీ నువ్వు. నెక్స్ట్, నా గర్ల్ ఫ్రెండ్ నన్ను విడిచిపెడతా అంటే నేను ఎంతైనా ఖర్చు పెడతా. అవును మరి, ఇచ్చిపెట్టి పోతుందంటే ఆటో ఖర్చులు, బస్ ఖర్చులు, వేరే రాష్ట్రంలో రూమ్ ఖర్చులు అని నువ్వు వేయాలి మరి. ఫస్ట్ టైం ఒక అమ్మాయికి ప్రపోజ్ చేసినప్పుడు అమ్మాయి యాక్సెప్ట్ చేస్తే ఫ్రెండ్స్ కి పార్టీ చేయడానికి ఖర్చుకి వెనకాడు. అరే మామా పోరు ఒప్పుకున్నదే దావా. నెక్స్ట్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కోసం ఫస్ట్ డే టికెట్ కోసం ఎంత ఖర్చైనా ఖర్చు చేస్తా. నెక్స్ట్, బ్యూటీ పార్లర్ కి వెళ్ళి రెడీ కావాలంటే ఎంత ఖర్చు చేసినా తక్కువనే అనిపిస్తుంది. మీరు పూసుకొని వచ్చి మాకు పూస్తారు మొత్తం. నెక్స్ట్, వైఫ్ తో హనీమూన్ కి వెళ్ళేటప్పుడు డైవర్స్ ఇచ్చేటప్పుడు ఎంతైనా ఖర్చు చేయాలి. హనీమూన్ కి వెళ్ళినప్పుడు అక్కడ పని అంతా అయిపోతుంది, దాని తర్వాత నెక్స్ట్ డివోర్స్. నెక్స్ట్, నైట్ 12:30కి గర్ల్ ఫ్రెండ్ కాల్ చేసి మా ఇంట్లో మన మ్యాటర్ తెలిసిపోయింది, నన్ను లేపుకెళ్ళంటే ఎంత ఖర్చు అయినా సరే లేపుకెళ్ళి పెళ్లి చేసుకుంటాం. లేపుకెళ్తావా? ఫస్ట్ బాధపడతావు, ఇది నా తల మీదకి వచ్చింది. నువ్వు వెళ్ళిన తర్వాత కూతురు లేకపోయి తల్లి లేపుకోపోయినావు అనుకో, అప్పుడేమైతే అట్లా తెలుసుకోతామా గుర్తుపడతాం కదా. అయినా ఎవరైతే మనకెందుకురా. ఐఎమ్ కావేరి. కావేరి ఒక డైలాగ్, ఫ్లూట్ జింక ముందు సింహ ముందు కాదని కోపంగా రౌద్రంగా బాలయ్య బాబు స్టైల్లో చెప్పాలి. రెడీ? ఫ్లూట్ జింక ముందు సింహం ముందు కాదు. అనిషా ఇదే డైలాగ్ కోపంతో చెప్పు. చూడు అనిషా, చూడు ఎక్స్పీరియన్స్ ఆఫ్ పటాస్ ఇక్కడ పనిచేస్తుంది. రెడీ? కోపం మీద రెడీ. ఫ్లూట్ జింక మీద ఊదు సింహం. అమ్మా, జింక మీద జింక కింద కాదు. రెడీ యాక్షన్. ఫ్లూట్ జింక ముందు ఊదు సింహం ముందు కాదు. నెక్స్ట్, బాయ్ ఫ్రెండ్ ని షాపింగ్ కి తీసుకెళ్ళినప్పుడు ఎంత ఖర్చైనా పెట్టించవచ్చు. నేను నా బాయ్ ఫ్రెండ్ అందరు నన్నలేదు. సూపర్ గా చెప్పింది. నేను నా బాయ్ ఫ్రెండ్ అందరినీ కాదు అని. నువ్వు ఇప్పుడు అది ఫ్లూట్ డైలాగ్ చెప్పు, సూపర్ వస్తుంది. ఫ్లూట్ జింక ముందు సింహం ముందు కాదు. సూపర్, వెరీ గుడ్. హాయ్ భయ్యా, అఖిల్. తొడగొట్టి ఫ్లూటు అని స్టార్ట్ చేయి. ఫ్లూట్ జింక ముందు సింహం ముందు కాదు. ఆన్సర్ చెప్పు. ఎగ్జామ్ కి ముందు క్వశ్చన్ పేపర్ దొరకడానికి మనం ఎంతైనా ఖర్చు పెడతాం. ప్యూన్ అయినా సరే ఆడ కంపౌండ్ అయినా. ఓకే, నెక్స్ట్ ఆన్సర్. ఆడ నుంచి ఆటో పట్టుకొని దిగి ఆటో స్టాండ్ లో బస్ ఎక్కి మళ్ళీ బస్ స్టాప్ దిగి ఈడ వరకు నడుచుకుంటూ వచ్చిదా. ఇప్పుడు ఖుషి బ్రదర్స్ చెప్తారు, చెప్పండి ఎలాంటి సందర్భాల్లో అసలు ఎంత ఖర్చు పెట్టాలన్నా వెనకాడదు. మీరిద్దరు కలిసి సినిమా తీస్తే ఆ సినిమా ఫస్ట్ రోజు చూడడానికి ఎంతైనా ఖర్చు పెడతా. సుధా ఆడు చూడు, నువ్వు ఎట్లా కూర్చున్నావు తెలుసా? సావుకి దగ్గర జీవితానికి దూరంగా. బాలకృష్ణ లాగా తొడగొట్టి ఆన్సర్ చెప్పు. నువ్వు తొడగాదు, ఆడిడ కొడతావు. చిచ్చి కొడను. నా యూట్యూబ్ ఫ్యాన్స్ కోసం ఎంతైనా ఖర్చు పెడతా. కామెడీ చేస్తే సరిపోతుంది.